వరద ముంపు సహాయక చర్యలపై ముమ్మిడివరం నియోజకవర్గంలోని 3 మండలాలకు అధికారులను నియమించారు. ముమ్మిడివరం మండలానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, పోలవరం మండలానికి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, కాట్రేన్కోన మండలానికి అమలాపురం డిఎల్డి ఓబి వీరస్వామిని నియమించారు. వీరంతా ఆయా మండలాల్లో ముంపునకు గురి అయ్యే ప్రాంతాల్లోని ప్రజలను రక్షించడం, వారికి అందించే సహాయక చర్యలను పర్యవేక్షించడం తదితరుల పనులు చేయనున్నారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఆరోగ్య సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి వాటిలో జిల్లా స్థాయి అధికారులను అందుబాటులో ఉంచారు. మండలానికి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ కాబడ్డాము. అందువల్ల ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న మరి గడిచిన 2 రోజుల నుంచి, అలాగే రాబోయే 2-3 రోజుల్లో కూడా మరి హెవీ రైన్స్, అల్పపీడనం ఈ ప్రభావంతో హెవీ రైన్స్ ఉండడం వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ మండల స్థాయి అధికారులు, అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అలాగే ఎంఆర్ఓ గారు మేమంతా కూడా వారందరితో కూడా చర్చించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క సహాయక చర్యలు కానివ్వండి, లేకపోతే ముందస్తు చర్యలు చేపట్టడానికి వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి, అట్లాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన వాటి గురించి సూచనలు చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ భారీ వర్షాలకి ఏ అయితే ప్రాంతాలు మనకి ముంపు గురవుతాయో వాటిని గుర్తించడం జరిగింది. వాటి నుంచి ఇప్పుడు మరి 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్కి తీసుకురావడానికి మ్యాపింగ్ చేసుకుని ఆ లొకేషన్స్ కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా కూడా వాళ్ళకి క్యాంపు కూడా కండక్ట్ చేసి అక్కడ తగు ఏర్పాట్లు చేయడానికి, అట్లాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు కూడా జనరేటర్ ద్వారా OHSRs ఫిల్అప్ చేసి మరి డ్రింకింగ్ వాటర్కి తగు చర్యలు తీసుకోవడానికి, అలాగే ఏదైతే ముంపు ప్రాంతాలు గురయ్యే అవకాశం ఉంది ఆ పరిస్థితులు వస్తే అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, లేకపోతే బాలింతలు, వీళ్ళందరినీ కూడా మరి సేఫెస్ట్ ప్లేస్కి మనం షిఫ్ట్ చేసి చేయడానికి, అలాగే ఏదైతే బ్రిడ్జెస్ కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, ఇవి వీకెండ్గా ఉండి రోడ్స్ కానీ ఏదైతే వీకెండ్గా ఉన్నాయో వాటికి ముందుగా గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టడానికి, అట్లాగే మన ఫ్లడ్ బ్యాంక్స్ వాటికి సంబంధించిన పరిస్థితులు కూడా ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడి మరి అక్కడ తగు చర్యలు అవన్నీ కూడా తీసుకుని చేయడానికి, అలాగే ప్రజలందరూ కూడా మరి ఈ వాతావరణ పరిస్థితులను బట్టి బాయిల్డ్ వాటర్, వేడి చేసిన నీరు మాత్రమే తాగాలని చెప్పేసి పంచాయతీ కార్యదర్శుల ద్వారా, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా తగు సూచనలు వారికి అవగాహన కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా వీటి గురించి పూర్తిగా తగు చర్యలు తీసుకుని మన మండలంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలని మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.